హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను మీకు పచ్చని పొంట పొలాల మధ్యన కృష్ణానది ఒడ్డున అతి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన దేవాలయాన్ని అయితే కనుక మీకు చూపించబోతున్నాను. ఈ దేవాలయం మన విజయవాడకు దగ్గరలో ఉన్నటువంటి పెదపులిపాక గ్రామంలో అయితే ఉంది. యనమల కుదురు నుంచి ఒక 3 కిలోమీటర్లు కనుక ప్రయాణం చేసి ముందుకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చి అనేది కనిపిస్తుందండి. ఆర్చి లోపల నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అయితే కనుక ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ యొక్క విశిష్టత, అలాగే ఈ దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తుల యొక్క గొప్పతనాన్ని అయితే కనుక ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ దేవాలయం చూడడానికి దక్షిణాది శైలిలో ఉన్నటువంటి ఆకారంతో అటువంటి ప్రాకారాల్లో అయితే కనుక నిర్మించబడిందనమాట. ఈ విధంగా అయితే కనుక దేవాలయం ముందు భాగం అయితే ఉంటుంది. దేవాలయానికి 4 పక్కలా కూడా 4 దిక్కులకి ప్రత్యేకగా అయితే కనుక 4 గోపురాలను అయితే కనుక మనం చూడొచ్చు. ముందుగా విఘ్నాలను తొలగించే, విజయాలను చేకూర్చే మన విజయ గణపతిని అయితే కనుక మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ దేవాలయంలో అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించే విజయ సరస్వతి, ఐశ్వర్యాలను ప్రసాదించే విజయలక్ష్మి, అలాగే సకల కార్యసిద్ధిని ప్రసాదించే విజయ ఆంజనేయ స్వామిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మన దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలుగు అక్షరాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క దేవతనైతే కనుక మనం ఈ దేవాలయంలో అయితే కనుక చూడవచ్చు. పూర్వం 8 సంవత్సరాల క్రితము శ్రీ 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 వాసుదేవానంద గిరిస్వామీజీ వారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ విజయ రాజరాజేశ్వరీదేవి, అలాగే శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని అయితే కనుక మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అమ్మవారు అయ్యవారు కూడా ఇద్దరు కూడా కలిసి ఒకే విగ్రహ రూపేణగా అయితే కనుక మనకు దర్శనమిస్తారు. అమ్మవారి తలభాగం పైన స్వామివారి యొక్క లింగాకారం అయితే కనుక మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే గర్భాలయానికి పైన చూసినట్లయితే కనుక మన 15 తిథులకు సంబంధించిన తిథి దేవతలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా దేవాలయం శిఖరం పైన మనకు కళ్ళకు కట్టినట్లుగా అయితే చక్కగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఈ దేవాలయంలో ఇంకొక విశిష్టత ఏమిటంటే, దేవాలయం యొక్క రాజగోపురాలు 4 దిక్కులకి ప్రత్యేకలుగా అయితే కనుక ఇక్కడ 4 గోపురాలను అయితే కనుక స్థాపించారు. దేవాలయంలోని ప్రతి విగ్రహాన్ని చూసినట్లయితే కనుక తంజావూరు శిల్పకళను మనకు గుర్తు చేసే విధంగా అయితే ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అక్షర దేవతలను ఇక్కడ వాయు ప్రతిష్ఠ చేసి పూజించటము, అలాగే దేవాలయ లోపలి భాగంలో అష్టాదశ శక్తిపీఠాలు, నవదుర్గలు, దశమహావిద్యలు, అలాగే విష్ణుమూర్తి యొక్క దశావతారాలు మనల్ని చూసేవారికి కంటికి కట్టినట్లుగా అయితే ఎంత బాగా కనిపిస్తాయంటే, చూపు తిప్పుకోలేనంతగా కూడా ప్రతి విగ్రహం కూడా ఎంతో కాంతివంతంగా అయితే కనుక ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి అమావాస్యకి పౌర్ణానికి అమ్మవారికి విశేషంగా చెండు హోమం అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుందంట. అలాగే పౌర్ణమికి అమ్మవారి విగ్రహం ఏదైతే ఉన్నదో దానికి ఎదురుగా ఉన్నటువంటి శ్రీచక్రం వద్ద నవవర్ణ పూజ అనేది పంతులు గారిచే నిర్వహించబడుతుందన్నమాట. ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణములకు ప్రత్యేకించి పూజ అయితే నిర్వహిస్తారట. సుమారుగా 4 గంటల పాటు జరిగే ఈ పూజ అనేది విశేషంగా ఉంటుందని అయితే కనుక ఇక్కడ వారు చెప్తున్నారు. అలాగే స్వామివారికి ప్రతి మాస శివరాత్రి రోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అలాగే అన్నంతో అభిషేకించడం అయితే కనుక జరుగుతుందంట. అలాగే ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారికి ఏకవర రుద్రాభిషేకం, రుద్రహోమం అయితే కనుక విశేషంగా ఇక్కడ నిర్వహిస్తారు. ఇప్పుడు మీకు నేను ఈ దేవాలయంలో ప్రతిష్ఠ చేయబడినటువంటి అష్టాదశ శక్తి పీఠాలను అయితే కనుక చూపిస్తాను. అన్ని అష్టాదశ శక్తి పీఠాలను అయితే కనుక ఈరోజు మనం దర్శనం చేసుకుందాము రండి. అష్టాదశ శక్తి పీఠాలతో పాటు నవదుర్గలు, అలాగే దశమహావిద్యలు కూడా ఉంటాయి. చూడండి, ఒక్కొక్క విగ్రహాన్ని మనం దర్శనం చేసుకున్నట్లయితే కనుక ఒక విగ్రహానికి మించి ఇంకొక విగ్రహం అయితే ఉంటుందన్నమాట. చూడడానికి ఎంతో కళాత్మకంగా చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే చూసే కళ్ళకి నిజంగా కన్ను తిప్పుకోలేమన్నట్లుగా అయితే కనుక ప్రతి విగ్రహం కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అన్ని అష్టాదశ శక్తి పీఠాలని, నవదుర్గలను అయితే కనుక మనం ఇప్పటి వరకు ఏ ఒక్క దేవాలయంలో ఒకే చోట చూసి ఉన్నాం కదా, కానీ ఈ దేవాలయంలో అయితే మాత్రం అన్నిటినీ కూడా ఒకే చోట అయితే కనుక మనం వీక్షించవచ్చు. నేను వీడియో లెంత్ ఎక్కువైనా పర్లేదు, అన్ని అష్టాదశ శక్తి పీఠాలని అలాగే నవదుర్గల్ని మీకు చూపించాలన్న ఉద్దేశంతో అయితే కనుక మొత్తం షూట్ చేసి మీకైతే చూపిస్తున్నాను. కొంచెం ఓపికగా అయితే కనుక మొత్తం అన్ని నవదుర్గల్ని అయితే కనుక దర్శనం చేసుకోండి. అమ్మవారి యొక్క స్వరూపాలని చూసి ముందుకు వచ్చిన తర్వాత దశావతారాలు అయితే కనుక మనకి ఇక్కడ కనిపిస్తాయండి.
అసలు శివుని టెంపుల్లో దశావతారాలు చూడటం అనేది ఏ దేవాలయంలో కూడా మనకి కనిపించదన్నమాట. అంతటి గొప్పదనం అయితే కనుక ఈ దేవాలయంలో ఉన్నది. ఈ దేవాలయం ఒక్కదాన్ని వీక్షించడం వల్ల మనం ఎంతమంది దేవుళ్ళ దర్శనం చేసుకుంటున్నామో చూడండి. తప్పక వీక్షించాల్సిన బెస్ట్ టెంపుల్ అని అయితే కనుక చెప్పొచ్చు అనమాట. ఇది చక్కగా మన అందరికీ అందుబాటులో, అందరికీ కూడా ప్రయాణానికి కానీ రావటానికి కానీ సౌకర్యవంతంగా ఉన్నటువంటి స్థానంలో అయితే కనుక ఉన్నదనమాట. కృష్ణమ్మ ఒడ్డున చక్కగా అందరూ వచ్చి దర్శనం చేసుకొని నిజంగా మన జీవితం అనేది ఈ దేవాలయ దర్శనాలను చేసుకోవడం వల్ల ఎంతో పుణ్యం చేకూరుతుందని అయితే కనుక నేను భావిస్తున్నాను. నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. చూసి మీరు కూడా వచ్చి దేవాలయ దర్శనం అయితే కనుక చేసుకోండి. ఇప్పుడు మీరు పైన చూస్తున్నవన్నీ కూడా మన తెలుగు అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి అక్షరమాల దేవతలంట. వాటినైతే కనుక పైన ప్రాణప్రతిష్ఠ చేశారనమాట. ఆ నుంచి క్ష వరకు అయితే కనుక మన దేవతలను అయితే కనుక ఇక్కడ చూడొచ్చు. అట్లాగే మన తిథులు ఉంటాయి కదా, తిథులు గ్రహాలు, వాటిని కూడా ఇక్కడ విగ్రహ రూపాయన అయితే కనుక మనం వీక్షించవచ్చు. చూడడానికి ఒక్కొక్క శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే గనక మన గ్రహాలు ఉంటాయి కదా, గ్రహాలను కూడా దేవతా రూపంలో అయితే గనక మనం ఇక్కడే చూడగలం, ఇంకెక్కడా కూడా చూడలేము అనమాట. అంత బాగుంది చూడడానికి. పైన ఉన్నవన్నీ కూడా అక్షరమాల దేవతలు, కింద వచ్చి గ్రహాలు, అలాగే తిథుల దేవతలు అయితే గనక ఇక్కడ మనం చూడొచ్చు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మనం వచ్చేసి విజయవాడ కృష్ణానది తీరానికి దగ్గరగా ఉన్నటువంటి పెదపులిపక్క గ్రామంలో అయితే ఉన్నామండి. ఇక్కడ ఈ రోజు మనం వచ్చేసి శ్రీ విజయరాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకుని మనం ఈ రోజు అయితే పునీతులం అవుదాము. ఈ రోజు వచ్చేసి మనం ఈ దేవాలయం యొక్క విశిష్టత, అలాగే అమ్మవారు అయ్యవారి యొక్క గొప్పతనాన్ని, ఈ దేవాలయాన్ని నిర్వహించే విశేష పూజలను అయితే కనుక ఈ రోజు మనం తెలుసుకుందాం. 8 సంవత్సరాల పూర్వం శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామి వారిచే ఈ విగ్రహం అనేది ప్రతిష్ఠించబడింది అనమాట. ఇప్పటికీ కూడా ప్రతి అమావాస్యకి పౌర్ణానికి అమ్మవారికి విశేషంగా చండీ హోమాలు, అలాగే అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు అయితే కనుక చేస్తూ ఉంటారనమాట. ఎంతో మంది ఈ దేవాలయాన్ని దర్శించి తమ యొక్క కోరికల్ని నెరవేర్చిన అమ్మవారికి అయితే ఈ అమ్మవారిని పూజలు అందుకుంటున్నారనమాట. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే అమ్మవారు అలాగే అయ్యవారు కూడా ఇద్దరు కూడా ఒకే విగ్రహంలో అయితే గనక మనకు దర్శనమిస్తారు. అమ్మవారి తలపై శివలింగం అయితే గనక ఇక్కడ మనకి చూడొచ్చు అనమాట. అలాగే అమ్మవారు అయ్యవారు ఒకే విధంగా దర్శనం ఇవ్వటం అనేది, అంటే ఒకే విగ్రహంలో దర్శనం ఇవ్వటం అనేది ఇప్పటి వరకు ఉన్న దేవాలయంలో ఎక్కడా కూడా మనం చూసి ఉండము. అది ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే ఈ దేవాలయంలో వచ్చేసి ప్రత్యేక ఆకర్షణ వచ్చేసి 4 దిక్కులకి ప్రతీకగా అయితే గనక 4 గోపురాలు అయితే గనక ఉంటాయండి. 4 పక్కల కూడా వాటి కూడా విశేషంగా అయితే గనక చెప్పుకోవచ్చు. 8 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించేటప్పుడు దేవాలయ నిర్మాణం కోసం బోర్ను అయితే తవ్వడం జరిగింది. అది 150 అడుగుల లోతున అయితే గనక బోర్ను అయితే గనక తవ్వారనమాట. ఆ నిర్మాణ సమయంలో తీసిన బోరు ఏదైతే ఉన్నదో అది దేవాలయానికి గర్భానికి మధ్యలో రావడం వల్ల 150 అడుగుల బోరును అయితే గనక పోర్చకుండా పంచలోహాలతో చేసినటువంటి శ్రీచక్రాన్ని అయితే గనక లోపల అయితే గనక ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఆ పైన ఉన్నటువంటి ఆ హోల్ ఏదైతే ఉన్నదో ఆ పైన ఈ శ్రీచక్రాన్ని అయితే గనక ప్రతిష్ఠించారు. ఈ శ్రీచక్రానికి అలాగే లోపల ఉన్నటువంటి శ్రీచక్రానికి మధ్యలో అయితే గనక రాగితీగ అనేది అనుసంధానంగా అయితే ఉంటుందన్నమాట. ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే ఈ శ్రీచక్రం ఏదైతే ఉన్నదో దాని మన నుదురు ఏదైతే ఉన్నదో అది ఆరించి మన కోరికలను అయితే కనుక విన్నవించుకున్నట్లయితే కనుక అమ్మవారికి చేరతాయని, అలాగే మనలో ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది బయటికి పోయి మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందనేది ఇక్కడ వాళ్ళైతే కనుక నమ్ముతున్నారు. ఈ దేవాలయంలో నిర్వహించే ప్రతి పూజా కార్యక్రమాలు అనేది ఎంతో విశేషంగా అయితే కనుక నిర్వహిస్తారు. అట్లాగే ఈ దేవాలయానికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక మనకి శక్తిపీఠాలు అయితే కనుక కనిపిస్తాయి అనమాట. అట్లాగే శక్తిపీఠాలను చూసుకుంటే మనం ముందుకెళ్తే గనక మనకి విజయ సరస్వతి అమ్మవారు కూడా కనిపిస్తారనమాట. ఇక్కడ గ్రామస్తులు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి అన్నప్రాసనలు అలాగే అక్షరాభ్యాసాలు అయితే కనుక నిర్వహిస్తారు. అమ్మవారి పంచమి ఏదైతే ఉన్నదో తిది ఆ రోజు ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసాలు అయితే కనుక ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వెనక పక్క నవదుర్గలు అలాగే విజయలక్ష్మి అమ్మవారిని అయితే కనుక మనం చూడొచ్చు. విజయలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్న వచ్చిన తర్వాత దశమహాదేవిలు అయితే కనుక మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే ముందుకు సాగినట్లయితే కనుక మనకి దశావతారాలను అయితే దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయాన్ని కనుక దర్శనం చేసుకుంటే మనం శక్తిపీఠాలని అలాగే దశావతారాలని గనక మనం ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే అమ్మవారి యొక్క దేవాలయానికి పైన గోపురం ప్రాంగణాన్ని అయితే చూసినట్లయితే గనక మన స్వర్ణాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వర్ణాక్షరాలతో ఉన్నటువంటి అమ్మవారిని అయితే కనుక మనం చూడొచ్చు అనమాట. చుట్టూ కూడా దేవాలయం చుట్టూ కూడా ప్రతి ఒక్క
అడుగు కూడా ప్రతి ఒక్క దేవతతో అయితే కనుక నిండి ఉన్నదన్నమాట. ఈ దేవాలయం అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉన్నదండి. మనం ఈ దేవాలయంలో ఎంత పీస్ఫుల్ గా ఉన్నామంటే మైండ్ అనేది అంత రిలాక్సేషన్ గా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ స్వామివారు వచ్చేసి విజయ సుందరేశ్వర స్వామిగా అయితే కనుక మనకు దర్శనమిస్తారనమాట. స్వామివారు లింగ రూపేణ మనకి స్ఫటిక లింగ రూపేణ అయితే కనుక మనకు దర్శనమిస్తారు. ఈ దేవాలయం విశిష్టత ఏమిటంటే మనస్వస్థాలతో అయితే కనుక స్వామివారికి అభిషేకం చేయొచ్చు. ప్రతిరోజు కూడా ఇక్కడ అభిషేకం చేయడం అనేది జరుగుతుంది. అలాగే స్త్రీలకు అనేది లోపల అభిషేకానికి అయితే అనుమతి ఉండదు. పురుషులు మాత్రం లోపలికైతే వెళ్ళి అభిషేకాన్ని నిర్వహణ అనేది చేసుకోవచ్చు అనమాట. దానికి వచ్చి టికెట్ ధర వచ్చి 1116 అయితే ఉంటుందన్నమాట. ఒకరోజు ముందు గనక ఈ దేవాలయం వారికి సంప్రదించి టికెట్ తీసుకొని మరుసటి రోజు అయితే కనుక అభిషేక కార్యక్రమాల్లో అయితే పాల్గొనవచ్చు. అలాగే స్వామివారి శివాలయం ఏదైతే ఉన్నదో దానికి ఆపోజిట్ లో అయితే కనుక యాగశాల ఉంటుందన్నమాట. అది వచ్చేసేసి మనకి ప్రతి అమావాస్యకి పౌర్ణానికి అమ్మవారికి విశేషంగా అయితే కనుక చండీ హోమాలు అయితే కనుక నిర్వహిస్తారు. అలాగే స్వామివారికి ప్రతి నెల కూడా ఆరుద్ర నక్షత్రంలో స్వామివారికి మహారుద్రాభిషేకం, అలాగే మనం అన్నంతో అయితే కనుక అభిషేకం నిర్వహించడం అనేది జరుగుతుంది అనమాట. అది చూడడానికి అయితే కనుక చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వీక్షిస్తారని అయితే కనుక నేను ఈ వీడియో ద్వారా అయితే కనుక మీకు తెలియపరుస్తున్నాను. అట్లాగే మనం ఏ అయితే యాగశాల ఉన్నదో ఆ యాగశాలకు ఆపోజిట్ లో అయితే కనుక మీరు కోనేరు ఒకటి ఉంటుందన్నమాట. ఆ కోనేరుని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. దాంట్లో అలాగే మనం కోనేరులో చూసినట్టయితే కనుక బద్రీనాథ్ విగ్రహంగా అయితే కనుక మనం దర్శనం చేసుకోవచ్చు. అట్లాగే ఈ దేవాలయం యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా చాలా నిర్మలంగా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. విజయ రాజరాజేశ్వరి దేవి అలాగే విజయ సుందరేశ్వర స్వామిని మీరు కూడా దర్శనం చేసుకొని మీ యొక్క కోరికలను నెరవేర్చుకుంటారని నేను ఈ యొక్క వీడియోని అయితే కనుక మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం విజయ సుందరేశ్వర స్వామిని అయితే కనుక దర్శనం చేసుకున్నాము రండి. ముందుగా మనం శివయ్యని దర్శించుకునే ముందు నందీశ్వరుని వారికి అయితే కనుక దర్శనం చేసుకోవాలి కదా, అందుకని ముందు మీకు నందీశ్వరుని చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నా కూడా ఎంత చక్కగా ఉంటాడంటే బసవయ్య చక్కగా మెల్ల గంటలతో ఎవ్రీడే కూడా మన చేత్తో మనమైతే కనుక ఈ స్ఫటిక శివలింగానికి అభిషేకం అయితే చేయించంట. ఒకరోజు ముందైతే కనుక వీళ్ళకి తెలియపరిచి టికెట్ తీసుకుంటే 1116 అంటే టికెట్. మగవారికి అయితే లోపలికి ఎలా ఉంటుంది, చక్కగా సాంప్రదాయ వస్త్రధారణలో అయితే కనుక లోపలికి వెళ్ళాలి. మన చేత్తో మనం అయితే అభిషేకం చేసుకోవచ్చు. దేవాలయంలో లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి ఈ విధంగా బోర్డు అయితే పెట్టారు చూడండి. 108 టైమ్స్ మన శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమః శివాయ మంత్రం ఏదైతే ఉన్నదో దాన్ని గనక జపిస్తే అంట వారి యొక్క అనుగ్రహం అనేది మనకి కలుగుతుందంట. దానికోసం అయితే వీళ్ళు జపమాలను కూడా ఇక్కడ ఇస్తున్నారనమాట. మన విఘ్నేశ్వరుని చూడొచ్చు. లంబోదరుడిగా, విఘ్నేశ్వరుడిగా, ఈశ్వర తనయనుడిగా స్వామివారు మనకైతే ఇక్కడ దర్శనమిస్తారు చూడండి. అంటే మనం చాలా దేవాలయాల్లో స్వామివారు మనకి కూర్చున్నట్లుగా అయితే దర్శనమిస్తారు, కానీ ఇక్కడైతే కనుక నుంచున్నట్లుగా అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఇంకో సైడ్ వచ్చేసి అంటే స్వామివారి దేవాలయానికి రైట్ సైడ్ అయితే కనుక వట్టివేలు మురుగన్ అనమాట మన కుమార స్వామివారు అయితే కనుక దర్శనమిస్తున్నారు చూడండి. అన్నదమ్ములు ఇద్దరిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. హరోం హర. శివాలయానికి ఆపోజిట్ లో అయితే కనుక యాగశాల ఉంటుందన్నమాట. ప్రతి అమావాస్యకి ఇక్కడ అమ్మవారికి వచ్చేసేసి చండీ హోమం అయితే చేస్తారంట. శ్రీ రాజరాజేశ్వరిగా అమ్మలగా నమ్మగా అయితే కనుక మనకి ఇక్కడ అమ్మవారు అయితే కనుక దర్శనమిస్తారు. మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి యాగశాలకి ఆపోజిట్ లో అంటే బ్యాక్ సైడ్ లో అయితే కనుక కోనేరు అయితే ఉందన్నమాట. చక్కగా ఉంది చూడండి కోనేరు ఎంత బాగుందో. మధ్యలో వచ్చేసేసి బద్రీనారాయణ స్వామి చక్కగా జపం చేసుకున్నట్లుగా అయితే కనుక మనం ఇక్కడ దర్శనమిస్తారు. అలాగే నవగ్రహాలు అలాగే జంట నాగులను కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ. ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మోమ్.